వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ద యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ XY. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ X, దెన్ అదర్ నెంబర్. రెండు సంఖ్యలు సగటు XY. ఒక సంఖ్య X అయితే మరొక సంఖ్య అంతే. ఫర్ ఎగ్జాంపుల్, రెండు సంఖ్యలు సగటు A+B/2 = XY అని అనుకోండి. ఈ రెండు సంఖ్యలు మొత్తం ఎంత అవుతుంది? A+B = 2XY. ఓకే, దీంట్లో ఒక సంఖ్య X అయితే మరొకటి ఎంత? ఇప్పుడు ఇది X అనుకుందాం అనుకుంటే, ఇప్పుడు మరి ఇది అడిగాడు, B = 2XY - X. అంటే రెండిట్లో నుంచి X కామన్ చేసి ఏమవుతుంది? ఓకే, ఇక్కడ ఉంది చూస్తారు, ఆల్రెడీ ఇక్కడ ఉందిగా, 2XY - X. ఓకేనా? There are 5 boxes. There are 5 boxes in cargo hold. The weight of the first box is 200 kgs, and the weight of the second box is 20% more than the third box, whose third box is weighted 25% of the first box. సో దీనికన్నా థర్డ్ బాక్స్ ఎంత అన్నాడంటే, మొదటి దానికన్నా 25% ఎక్కువ. 25% అంటే ఎంత అవుతుంది అంటే, 200 మీద 25% అన్నాను అనుకోండి, ఎంత అవుతుంది? 10% అంటే 20, 20% అంటే 40, మళ్ళీ 10 అంటే ఎన్ని కేజీలు అవుతుంది? 250 కేజీలు. 250 కేజీలు. ఇప్పుడు రెండో బాక్స్కి వచ్చాను అనుకోండి, సెకండ్ బాక్స్ అనేది మూడో బాక్స్ కన్నా ఎంత శాతం ఎక్కువ? 20% ఎక్కువ. 20% అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 25, 10% అవుతుంది, అంటే 50. అంటే ఇది ఎన్ని కేజీలు? 300 కేజీలు. తర్వాత ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇంకోటి పాయింట్ ఏమన్నాడు ఇక్కడ, ద ఫోర్త్ బాక్స్ ఈజ్ 350 kgs. ఫోర్త్ బాక్స్ ఈజ్ ఎంత అవుతుంది? ఫోర్త్ బాక్స్ ఈజ్ 350 kgs. Fourth box is 350 kg, is 30% lighter than the fifth box. అంటే ఇది అంటే ఐదో బాక్స్ ఎంత అంటే, ఫిఫ్త్ బాక్స్ చూడండి 70%. ఇక్కడ నాలుగో బాక్స్ తీసుకుంటే 350 kgs. అయితే 100% ఎంత? 7 5 35, అట్లానే 100 × 5 500, 500 kgs. ఓకేనా? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది 4 హైయెస్ట్ బాక్సెస్ అండ్ ద 4 లోయెస్ట్ బాక్సెస్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి 5 పెద్ద అంటే ఎక్కువ బరువు ఉన్నదానికి మరియు తక్కువ బరువు ఉన్నదానికి మధ్య భేదం అడిగాడు. ఈ మొత్తం చేయాలి అంటే జాగ్రత్త చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు పెద్దదానికి చిన్నదానికి అని అడిగాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? పెద్దదానికి పెద్దది అన్నాడు 500, 350, 300 మరియు ఇంకోటి ఎంత అన్నాడు? 250. దీనికి మరియు మళ్ళీ ఇక్కడి నుంచి చిన్నది ఏది అన్నాడు? 200. ఈ మైనస్లు కదా, 200 ప్లస్ 250. జాగ్రత్తగా అబ్జర్వ్, 250 ప్లస్ 300 ప్లస్ 350 డివైడెడ్ బై 4. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇది మైనస్ డిఫరెన్స్ యావరేజెస్ అని కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుంది? 250 250, 300 300, 350 350 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 500లో నుంచి 200 పోతే ఎంత మిగులుతుంది? ఇక్కడ మనకి నియర్గా వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎంత మిగులుతుంది? ఇక్కడ 500 - 200, 300/4 అంటే ఎంత అవుతుంది? 4 75 కేజీ. 75 కేజీలు. నెక్స్ట్ వన్, ఇన్ అరుణ్స్ ఒపీనియన్ ఈజ్ వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ 65 kgs, గ్రేటర్ దాన్ 65 kgs and but less than 72. This is Arun opinion, and his brother does not agree with Arun, and he take that Arun weight is greater than 60 kgs. Arun brother greater than 60 kgs and less than 70 kgs. Okay, and his mother view that is cannot greater than 68 kgs. అంటే దాని మీనింగ్ ఏంటంటే 68 కంటే తక్కువ ఉండాలి. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ and their estimation, what is the average difference of the probable weight? సో ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం 25 కన్నా ఎక్కువ ఉండాలి, 72 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ వీడు ఇచ్చిన దాని ప్రకారం 70 కన్నా 60 కన్నా ఎక్కువ ఉండాలి, 70 కన్నా తక్కువ ఉండాలి.
అలానే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఇది తెలుగులో క్వశ్చన్ ఉంటుంది, నీట్గా ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ 65 కన్నా అది ఎక్కువ అన్నాడు, అంటే 66, 67. ఇంకోటి ఏమన్నాడంటే ఇక్కడ ఏమంది, సో అతని తల్లి దృష్టి అతని బరువు 68 కిలోల కంటే ఎక్కువ ఉండకూడదు, అంటే 68 కిలోలు ఉండొచ్చు కదా, ఓకేనా. సో ఈ మూడింటిని యావరేజ్ చేసి ఎంత వస్తుంది, 67 kg, అంతేనా, 67 kg. ఎట్లున్నా ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 0, ఆఫ్ దెమ్ ద మోస్ట్ హౌ మెనీ మే బీ గ్రేటర్ దెన్ 0. సో 20 సంఖ్యల సగటు 0, వాటిలో 0 కంటే ఎక్కువ ఎన్ని కావచ్చు అన్నాడు అనుకోండి. ఇప్పుడు యావరేజ్ 0 అన్నాడు. ఇప్పుడు యావరేజ్ 0 అన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ ది 20 నెంబర్స్ ఎంత అవుతుందంటే, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 20 అవుతుంది, యావరేజ్ వాడు ఎంత ఇచ్చాడు, 0 ఇచ్చాడు, అంటే యావరేజ్ ఎంత, ఇప్పుడు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ కూడా 0 అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 20 నెంబర్స్ అన్నాడు, 20 నెంబర్స్ వరకు మ్యాక్సిమం అంటే వాడి అవకాశం ఎంతవరకు ఉందని అడిగాడు. అంటే 19 నెంబర్ల వరకు పాజిటివ్ నెంబర్స్ తీసుకొని తర్వాత ఒక నెంబర్ ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ 0 అవడానికి అవకాశం ఉంది కదా. అంటే మినిమం అవకాశం ఎంతవరకు ఉందంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇచ్చిన 20 నెంబర్స్లో 19 నెంబర్లు పాజిటివ్ అంటే 0 కన్నా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఒక నెంబర్ నుంచి మొదలు పెట్టచ్చు, ఓకేనా. మినిమం అంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే 19. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మొదటి ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ నేచురల్ నెంబర్స్, మొదటి 10 సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. సో మొదటి 10 సరి సంఖ్యల సగటు అంటే జాగ్రత్త ఉన్నాను, n ఇంటూ n అంటే n వరుస సంఖ్యలు ఎంత అవుతుంది మొత్తం కలిపితే, అంటే మామూలుగా అయితే n ఇంటూ n+1/2 అనేది సహజ సంఖ్యలు మొత్తం. కానీ ఇప్పుడు ఏమన్నాడు, సహజ సరి సంఖ్యలు మొదటి 10 సరి సంఖ్యల సగటు n+1, జాగ్రత్త n+1 అంటే n+1 అంటే ఎంత అవుతుంది, 10+1, ఓకే, 10+1, ఓకే. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 11. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫస్ట్ 11 నేచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2 సహజ సంఖ్యలు అన్నాడు. అంటే 11 ఇంటూ ఈ క్వశ్చన్ ఎన్నోది మనకి 16వ క్వశ్చన్, 11 ఇంటూ 11 + 12/2 చేస్తే 2 6లు 66. వాడు ఏమన్నాడు, సహజ సంఖ్యల సగటు అన్నాడు. సహజ సంఖ్యల సగటు వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 6, 60 సారీ నాన్న, ఈ ఫార్ములా సమ్ ఆఫ్ ది నెంబర్స్కి n+1/2 11 + 1/2 అంటే ఎంత అవుతుందంటే 12/2. సో 6, ఓకేనా. సారీ ఫర్ దిస్ కన్వీనియన్స్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 6 and 34 which are divisible by 5. 6 మరియు 34 మధ్య ఉన్న సంఖ్యలు 5 ద్వారా భాగించబడే సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు 6 తర్వాత 5 చేత భాగించేది 10, 15, 20, 25, 30. సో దీంట్లో 6 చేత భాగించబడే సంఖ్యల ద్వారా తీసుకున్నాడు. సో 5 ద్వారా భాగించబడే సంఖ్యలు అంటే ఇప్పుడు ఇక్కడ 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మధ్యలోది ఎప్పుడు యావరేజ్ అవుతుంది. ఇదన్నీ మనం బేసిక్లో డిస్కషన్ చేసాం కదా. సో బేసిక్స్లో ఉంటుంది ఇవన్నీ. సో సింపుల్ లాజిక్ ఇది, ఓకేనా. సో కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 5 నెంబర్లు ఉంటే ఆటోమేటిక్గా మధ్యలోది అవుతుంది. లేదా కామన్ నెంబర్లో ఉన్నప్పుడు ఇగో మొదటిది ప్లస్ చివరిది చేసుకున్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత 20, 10 ప్లస్ చివరి నెంబర్ 30/2 అంటే 40/2 అంటే ఎంత వస్తుంది, యావరేజ్ 20. ఈ విధంగా మొదటిది చివరి తీసుకున్నా కూడా సమ్ చేసి డివైడెడ్ బై 2 చేసినా మనకు వస్తుంది. లేదా ఇలా కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మధ్యలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ 3 యొక్క మొదటి 5 గుణిజాల సగటు అన్నాడు. సో ఇది ఫార్ములా ప్రకారం చూస్తే k × n+1/2 చేసినట్లయితే k ఎంత అంటే 3 × n+ అంటే ఇక్కడ 5 + 1 6/2 2 3 9. ఇది ఒక పద్ధతి. అలానే మొదటి గుణిజము అంటే 3 యొక్క మొదటి 5 గుణిజాలు అన్నాడు. సో 3 × 1 3 1లో 3. అలానే చివరి గుణిజం ఎంత 3 5 15. కామన్ డిఫరెన్స్ వెళ్తూ ఉంటుంది కాబట్టి 3 + 15 18/2 ఎంత అవుతుంది 9. ఈ విధంగా కూడా చేయొచ్చు.
నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్. సో మొదటి 9 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అన్నాడు. అంటే కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనకు తెలిసిందే ఆల్రెడీ ప్రధాన సంఖ్యలు అంటే ఎన్ని సంఖ్యలు ఇక్కడ 9 అన్నాడు. 2 + 3 + 5 + 7 ప్లస్ మళ్ళీ 9 ప్రధాన సంఖ్య కాదు, 11 ప్లస్ మళ్ళీ 13 17 అండ్ ఎన్ని సంఖ్యలు అడిగాడు, 9 సంఖ్యలు అడిగాడు. ఇక్కడికి ఎన్ని వచ్చి 1 2 3 4 5 6 7 వచ్చినాయి. అంటే దాని తర్వాత ప్రధాన సంఖ్య ఎంత అంటే 19, దాని తర్వాతది 23, మొత్తం కలిపి ఎంత వచ్చిందంటే జాగ్రత్త మొత్తం కలిపి మీకు ఇక్కడ 9 సంఖ్యలు కాబట్టి 9. అంటే మొత్తం పైన మొత్తం సమ్ చేస్తే మనకు వచ్చేసరికి 100/9 వస్తుంది. సో 100/9 అంటే 11 1/9 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 11 1/9. సో 11 1/9 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. చూడండి, ఇది స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది నెంబర్స్ అండ్ ఎక్స్. హీ ఫౌండ్ దట్ మీన్ టు 12. వాట్ షుడ్ బి ద నెంబర్ ఇన్ ప్లేస్ ఎక్స్. ఒక విద్యార్థిని సగటు కనుగొనమంటే కనుగొన్నాడు, కానీ అది 12 వచ్చిందంట. దీంట్లో ఎక్స్ ఒక ప్లేస్ ఉంది, అది ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, 3 + 11 + 7 + 9 + 15 + 13 + 8 + 17 + 21 + 14 + ఎక్స్ డివైడెడ్ బై హౌ మెనీ నెంబర్స్. మొత్తం కలిపి కౌంటింగ్ చేస్తే టోటల్గా 12 సంఖ్యలు. సో యావరేజ్ ఎంతకు సమానం అవుతుంది, 12. అవునా, యావరేజ్ వాడు ఇచ్చాడు. సో 12 144. సో ఈ మొత్తం కలిపితే ఎంత వస్తుందంటే మనకి ఓవరాల్గా సమ్ ఆఫ్ ది దోస్ నెంబర్స్ 137 + ఎక్స్ వస్తుంది. సో ఈ 137 ఇటు వస్తే ఎంత అవుతుంది అంటే మనకి 7 అవుతుంది ఎక్స్. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7. ఈ విధంగా చేసుకోవచ్చు, ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, మనకి కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మీ లోకేష్ సార్ని. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లకి ఫార్వర్డ్ చేయండి.